మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలమ్మా. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలని అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రతి వారికి అనగా క్రైస్తవుడికి ప్రార్థన ప్రాణం వంటిది అంటండి. ప్రాణం లేనటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు? డెడ్ బాడీ అంటారు. అంతవరకు ఆయన, ఈయన, అమ్మ, నాన్న అన్నటువంటి వారు ఆ వ్యక్తికి పేరు కూడా ఉంటది, కానీ ఎప్పుడైతే ప్రాణం పోయిందో బాడీ అంటారు అనమాట. డెడ్ బాడీ బయట పెట్టేసేయండి, బాడీని అక్కడ పెట్టేసేయండి అంటుంటారు. కాబట్టి ప్రార్థన లేనట్లయితే మన జీవితంలో విలువ లేనటువంటిదిగా ఉంటది అనమాట. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు దేవుని మనసును తెలుసుకోవాలన్నమాట. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసు మనకు అర్థం కాలేదనుకోండి, ఆ వ్యక్తితో మనం సరిగ్గా మాట్లాడలేదు. ఒక దైవ సేవకుడు ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడంట, ఒక ఎన్కౌంటర్ కలిగి ఉన్నాడు అనమాట. ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకపు అనుభవాలను దేవుడు చూపిస్తూ ఉన్నాడంట. ఆయన మంచి మ్యూజిషియన్, చక్కగా పాటలు పాడతాడు, చక్కగా దేవుని స్తుతిస్తాడు, చక్కగా దేవుని ఆరాధిస్తాడు. అలాగా పరవశించిపోతున్నటువంటి సమయంలో ఒక హస్తం, దేవుని యొక్క హస్తం వచ్చి ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిందంట. ఆరాధికులకి ఎవరంటే ఇష్టం? ఏమా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ఇష్టం. ఎవరైనా చెప్పాలి. దావీదు ఆరాధికుడు కదా, చిన్నతనం నుంచి కూడా ఆరాధన చేస్తూ ఉంటుంటే దావీదు గారు ఆరాధన చేస్తుంటే ఆ గొర్రెలంట మేత మీటు మానేసి దావీదు వైపు చూస్తే అలాగ ఉండిపోయంట, ఆకలి కూడా మర్చిపోయంట. చూసారు ఎంత గొప్పతనం అది. కాబట్టి మీరు ఏ పనైనా కూడా, మీకు చేతనైన ఏ పనైనా కూడా మీ శక్తి లోపము లేకుండా చేయాలంటండి. బ్రదర్ నాకేమీ రాదు, ఏమీ రాకుండా మీరు ఇంతవరకు ఉండరు కదా, భూమి మీదకి వచ్చారంటే సంథింగ్ ఈజ్ దేర్ అనమాట, ఏదో పర్పస్ ఉన్నది. అప్పుడు దావీదు గారిని చూపించాడంటే దేవుడు ఆయనకి, ఈ ఆరాధికుడికి, ఈ మ్యూజిషియన్కి, ఈ దైవ సేవకుడికి ఆ యొక్క దావీదు గారిని చూపిస్తే మరి అడుగుతాడు కదా. దావీదు గారు చూసినట్టునే మాట్లాడతాం ప్రారంభించినట్టు ఏమని, అయ్యా మీ కీర్తనలు అంటే నాకు ఎంత ప్రాణం తెలుసా, మీ కీర్తనలు అంటే నాకు చాలా ఇష్టం, నేనెంతో పరవశించిపోతుంటాను ఆ కీర్తనలన్నిటిని బట్టి అని దావీదు గారితో అంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి మాటలకి చాలా ఇష్టం అన్నావు, బాగానే ఉన్నది. కానీ దావీదు గారు అన్నటువంటి మాట ఏంటంటే, నా కీర్తనలు అన్ని బాగానే ఉన్నాయి, నా కీర్తనలు అన్నిటిని కూడా బాగానే రాశాను, కానీ కొంచెం లోపం అనిపిస్తుంది నాకు. ఏంటంటే నా కీర్తనలు అన్నట్లు చూసినట్లయితే ఎప్పుడు కూడా నా సమస్యల గురించి, నా బాధల గురించి ఎక్కువగా చెప్పాను. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క మరి ఆ యొక్క గ్రేస్ ని, వీటన్నిటిని కూడా తక్కువ చేసి వాటి అన్నిటికంటే నా శ్రమ, నా అంతరంగంలో విచారములు హెచ్చగా వీటిని హెచ్చు చేసుకున్నాను నేను. ఇది కాకుండా ఇంకా దేవుని ఎక్కువ మహిమర్చుంటే బాగుండేది, ఇంకా దేవుని ఎక్కువ కనపరుచుంటే బాగుండేది. చూడండి, మీరు ఎవరికన్నా మాట్లాడితే ఏం చేస్తారు? ఎలా ఉన్నారా అంటారు ఒక మాట. ఎగ్జామ్లో ఏముంటది? క్వశ్చన్ ఎంత ఉంటది, ఆన్సర్ ఎంత ఉంటది, ఎడిషన్లు ఇచ్చుకుని రాస్తుంటామాట. క్వశ్చన్ ఎంత ఉంటది, దానికి జవాబు ఎడిసిన తర్వాత తరగతి అనమాట. రాస్తానే ఉంటారని చెప్పేయాను. క్వశ్చన్ పేపర్ ఎంత ఇస్తారు మనకి ఎగ్జామ్ హాల్లోనూ? ఎంత పేపర్ ఇస్తారు. కానీ మనం ఆన్సర్ సబ్మిట్ చేసేటప్పుడు ఎంత కట్టెత్తాం, ఎడిషన్స్ దానికి అన్ని యాడ్ చేసి, డయాగ్రామ్స్ వేసి, పెన్ ఎట్టి, పెన్సిల్ ఎట్టి, రబ్బర్ ఎట్టి, ఇన్ని రకాలన్నీ కలిపి దాన్ని ఫిల్ చేసి ఎంత కట్టబట్టుకెళ్ళి ఇస్తాం. జీవితం కూడా అంతే, ఒకటే సమస్య ఉంటది, ఒకటే పరిష్కారం ఉంటుంది అన్నమాట. కానీ దాన్ని మనం ఏం చేస్తూ ఉంటుంటే చాలా సమస్యలను అలిపేసుకుని, సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు ఈ సమస్య, ఆ సమస్య అని ఉంటుంది అనమాట. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ విన్నాను. ఇలాంటి చర్చ్ ఉన్నదంట. ఆ చర్చిలో ఇట్లాంటి ముగ్గురు ఆడలు వచ్చి ప్రేయర్ చేసుకుంటారంట. ఇదే చర్చికి ఇలాంటి మూడు ఒక చిన్న గది ఉన్నదంట. దైవ సేవకుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సడన్ గా ఒక ఆయన వచ్చాడంట. తెల్ల టంగ్ వేసుకున్నాడు, చాలా తెల్ల బట్టలు వేసుకున్నాడు, జుట్టు చూస్తే ఇట్లా ఉన్నది, మెరుస్తూ ఉన్నది అనమాట. వచ్చాడంట. ఈ ముగ్గురు ప్రార్థన చేస్తుంటే మొదటి వ్యక్తి దగ్గర వెళ్ళాడంట ఆయన. ఎవరో? యేసయ్య. వెళ్ళిన తర్వాత ఆ మొదటి వ్యక్తి అంట ఉన్నది, అమ్మా ఏంటి నీ సమస్య అంటే, ఆమె తీసిందంట. మనకి డిమార్ట్కు దగ్గరికి వెళ్తే షాపులు ఇలా వస్తుంది లిస్టు, ఇట్లా తీస్తే వస్తానంటది కదా, అట్లా ఎంత పొడిగి సీటు తీసిందంట. నాకు ఈ సమస్య ఉంది, నా కూతురికి సమస్య, నల్లుడికి సమస్య ఉంది, మా ఇంటి పక్క వాళ్ళకి, వాళ్ళకి ఇవన్నీ చెప్పిందంట. సరే అవన్నీ తీర్చేసాను అన్నారు.
దేవునికి స్తోత్రం. రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడంట. అమ్మా నీకేంటి సమస్య అంటే, ఇట్లాగా ఎంత కట్ట తెచ్చుకున్నాడు, పుస్తకాలు కట్ట. ఫస్ట్ పుస్తకం తీసిందంట, ఇవన్నీ చెప్పిందంట, తీర్చాడంట. రెండో పుస్తకం, మూడో పుస్తకం, ఇలాగా ఒక ఇంత భయం చూపితే అవన్నీ తీర్చాడంట. మొదటి దామిది తీర్చాడు, రెండో దామిది తీర్చాడు, మూడో ఆమె దగ్గరికి వచ్చాడంట. ఏసే వచ్చి నుంచి వెంటనే ఇట్లా కట్టాడంట. కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆమెకి ఆనందంతో పరవశించిపోతుంది అనమాట. ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆనందంతో నవ్వుతుంది. ఈయన చూస్తున్నాడు, ఆమె చూస్తుంది. ఈయన చూస్తున్నాడు, ఏసే చూస్తున్నాడు, ఆమె చూస్తుంది. ఈమె మాట్లాడదు, ఆయన మాట్లాడదు, ఆవిడ మాట్లాడదు, ఏసే మాట్లాడదు. ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారంట. ఇంతకీ ఆ మూడవ కోరిక ఏంటంటే, నేను ఏసయ్యని చూడాలి, అంతే నా కోరిక. నా ఏసయ్య నేను చూడాలి, నా ఏసయ్య నేను అనుభవించాలి, తరువు తీరా నా ఏసయ్య దర్శనం కావాలి. హల్లెలూయా. ఎవరికి ఏది కావాలో ఇస్తాడు తెలుసా దేవుడు. ఆ ఆశ ఏంటి? ఎలాగైనా సరే నా ఏసయ్య నేను చూడాల్సిందే. నా ఏసయ్య ముఖం చూస్తే చాలు, నా జీవితం ధన్యమైపోతుంది, నాకు ఇంకేం అవసరం లేదు. నా సమస్యలన్నీ కూడా. ఈ రోజున మనకి ఎటువంటి ఉద్దేశాలతో వచ్చాం? ఎంత లిస్ట్ పట్టుకుని వచ్చారా? ఎంత పుస్తకాలు కట్టబట్టుకుని వచ్చారా? లేకపోతే నా యేసయ్య నాతో మాట్లాడాలి, నా యేసయ్య అనుభవాన్ని నేను పొందుకోవాలి, నా యేసయ్య శక్తిని నేను చూడాలి, నా యేసయ్య ప్రసన్నతని నేను చూడాలి, నా యేసయ్య ప్రేమని నేను పొందుకోవాలని మీరు వచ్చినట్లయితే, వాళ్ళిద్దరికి కూడా ఫస్ట్ టైంకి ఇంత లిస్ట్ తీసేసాడు దేవుడు. మళ్ళీ రెండవ దగ్గరికి ఏం చెప్పండి, వెనకాల ఇంకో లిస్ట్ లాగుతారన్నమాట. ఆవిడ అవ్వలేదు సమస్యలు ఆవిడకి. ఈవిడ ఎంత పుస్తకాలు బయట పెట్టుకొచ్చిందా, అవన్నీ క్లియర్ అయిపోయాక ఇవన్నీ పక్కకేంటి మళ్ళీ ఇంకో బయట లాగుతున్నాడు వెనకాల. కానీ ఈవిడికి ఎంత ఆనందం ఉన్నదంటే, మూడవడికి సమస్య లేదు, చింత లేదు. ఇందాక మనం పాడిన పాట, శ్రీ యేసుతో చిన్న మాట, నా 3 సంవత్సరాల కూతురు పాడుతుంది. అసలు మీరు ఆశ్చర్యపోతారు అనమాట చూస్తే. ఆ యాటిట్యూడ్ పైకి కనపడదు కదా. ఆమె ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇట్లా వేసుకుంటది, ఒక స్టూల్ ఎక్కుతుంది. మేము ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే ఆ స్టూల్ ఎక్కి అందరికి కనపడాలని చెప్పి ఆ స్టూల్ మీద డ్యాన్స్ చేస్తారు అనమాట. ఒకసారి యేసన్న గారు మంచి మీటింగ్ పెట్టారంట, చాలా పెద్ద మీటింగ్ అనమాట. ఆ మీటింగ్ లో యేసన్న గారు నాన్నగారు ఉన్నారంట. చాలా జనం ఉన్నారు, అందరిలాగా కూర్చోట్లేదంట. ఆయన ఏం చేశాడు? ఇట్లాంటి పెద్ద బల్ల వేసుకున్నాడంట. ఆ బల్ల మీద ఎక్కి ఇలా కూర్చుని ఇట్లా చూస్తున్నాడంట. వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఎవడో బాబు ఇట్లా వెతుగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనుకుంటారు కదా. ఇలాగా నేనెవరిని తెలీదా? నేనెవరిని తెలుసా? ఏసన్న నా కొడుకు, ఏసన్న తండ్రి నేను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఒక పక్కన కూర్చున్నాడు, ఈయన ఎవరికి తెలియదు. అంటే నా కొడుకు చూసావా ఎంత తోడయ్యాడో, వాడు నా కొడుకు అని చెప్పి ఈయన బహిర్గతం చేసుకోవడానికి, ఆ కొడుకు గొప్పతనం చెప్పడానికి ఏం చేస్తాడు ఈయన? ఆ యొక్క టేబుల్ మీద ఎక్కి సంతోషం అనమాట, ఒక ఆనందం అనమాట. కాబట్టి ఈ రోజున నువ్వు నేను కూడా దేవుని సందులో ముందుకెళ్తున్నప్పుడు, దేవుడు మహిమపరుస్తున్నప్పుడు, యేసన్న గారు చూసి ఆ నాన్నగారు అంత సంతోషపడిపోయి అంత ఆనంద పరవశుడు అయిపోయినప్పుడు, నిజంగా యేసుక్రీస్తు ప్రభువును నువ్వు మహిమపరుస్తుంది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎంత సంతోషిస్తాడో. యేసు ప్రభు వారు భూలోక రాజ్యం వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, తండ్రి ఏమంటాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. కాబట్టి ఈరోజు మనం ఆ మాట అనగలుగుతాం, ఈయన ఎందుకు నేను. అమ్మా దేవుడిని ఎప్పుడైనా ఆనందింపజేశారా? అమ్మా సాక్ష్యం చెప్పండి, అమ్మా సాక్ష్యం చెప్పండి అంటే అద్భుతాలు పొందుకునేంత వరకు ఉంటుంది. మరి నా లిస్ట్ లో నేను దివ్య తేజ గారి సాక్ష్యాలు ఎక్కడా వినలేదు. రోజుకో సాక్ష్యం, ఫోటోకో సాక్ష్యం అంటే చెప్తారే. ఒక సిరీస్ అమెరికా నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటది, ఏంటన్నా సిరీస్ లాగానే చెప్తుంటదమ్మా ఈ సాక్ష్యాలు అన్నదనమాట. ఒకదాని తర్వాత అలా సిరీస్ అనమాట, అదొక సిరీస్. ఎందుకని చూడ, బావిలో నీళ్ళు తోడుతూ ఉంటే ఏమవుతుంది? నాకు చిన్నప్పటి నుంచి బావి నీళ్ళు అలవాటు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ నేను ఏం చేసేవాడిని, తోడుపోతున్నారని ఒక పెద్ద బకెట్ పెద్ద తాడు కట్టి, చిన్నదైతే ఏసారి తోడతారు ఇలా కాదు, ఎంత పెద్ద బకెట్ తాడు కట్టేసి రండి అని చెప్పి ఒకేసారి వేసి ఒక్క దెబ్బగా అందరు నిండిపోయింది అనమాట. ఎంతమంది వస్తే అంతమంది నేను తోడుతూనే ఉంది. ఎందుకని? ఆ నీళ్ళని తోడేస్తే మళ్ళీ కొత్త నీళ్ళు వస్తాయి అన్నమాట. అది ఆలోచన. ఇంతకే దేవుడికి స్తోత్రం కలుగును కాక. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా సరే, సినిమా డైలాగ్ వచ్చాయి కదా, ఏంటి? అబద్ధాలు ఆడితే ఏమైపోతారు? లవ్ అయిపోతారంట. అలాగే ఇక్కడ మన దేవుని సన్నిధిలో దీన్ని మీరు దేవుని యొక్క అద్భుతాలను మీరు లోపల దాచుకున్నట్లయితే, దేవుడు చేసినటువంటి కార్యాలు మీరు లోపల దాచుకున్నట్లయితే ఏమవుతారు? పొట్ట పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది, బయటికి పోవాలి. అంతేగాని బయటికి పోకుండా మీరు తింటానే ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? పొట్ట
కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుతాలన్నింటినీ కూడా మన రక్తంలో జీర్ణం అయిపోతూ ఉన్నప్పుడు దేవుడు శక్తిని తీసుకోవాలి. తిన్నటువంటి ఆహారంలో చెత్త అంతా బయటకు పంపిస్తా ఉన్నాడు. ఏది క్వాలిటీనో అదే తీసుకుంటా ఉన్నాడు, బ్లడ్ గా మార్చబడుతుంది. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి విషయం ఏంటంటే, దావీదు గారు చెప్తా ఉన్నాడంట, వండర్, నేను బాగానే వేస్తాను కీర్తనలు, కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు తెలుసా? నా సమస్య సమస్య సమస్య, నా అంతరంగంలో విచారం ಹೆಚ್ಚైపోయింది, నా శత్రువులు తడుతున్నారు. ఇన్ని శ్రమల గురించి వర్ణించాను, కానీ అసలు దేవుడు ఎంత గొప్పవాడు వర్ణించాను, కానీ నాకు సంతృప్తి లేదు. ఇంకా ఎక్కువగా దేవుని మహిమపరిస్తే బాగుండేది. నా సమస్య కంటే దేవుడిని కనపరిస్తే బాగుండేది. నా యొక్క ఇబ్బంది కంటే దేవుడిని గొప్పగా చేసి మాట్లాడుతుంటే, ఇంకా వర్ణింతే నా కీర్తనలో నా పాటలో బాగుండేది అని చెప్పి అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ అనేసరికి అందరికి ఎలా ఉంటదంటే దేవుని వాక్యం కదా. ఆదికాండం నుంచి ప్రకటన చివరి వరకు అంతా కూడా దేవుని వాక్యం అనుకుంటుంటాం. బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు పలికిందేనా? చెప్పాలి తొందరగా. ఏమా బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుడు పలికిందేనా? కాదు. బైబిల్లో చాలా విధాలైన మాటలు ఉన్నాయి. దేవుడు పలికింది ఉంది, దెయ్యం పలికింది ఉంది, మనుషులు పలికింది ఉంది, గాడిదలు పలికింది ఉన్నాయి లేదా? అన్ని విధాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం? మొదట కొద్దిగా ఉంటున్నా సరే తుదకు నీ మహావృద్ధి పొందుతావు, ఇది వాగ్దానంగా చేసి పెట్టుకుంటాం. ఈ మాట అసలు ఎవరన్నారు? యోబు గారి యొక్క స్నేహితుల్లో ఒక ఆయన వచ్చి అన్నటువంటి మాట అంటది. ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డాడో లేదో తెలియదు, కానీ ఒక మనిషి అన్నటువంటి మాట అన్నమాట. బ్రదర్, మరి ఎవరంటే మనిషి అన్న మాట్లాడేది ఇవన్నీ కూడా బయటకు వెళ్తారు. ఒక ఆయన ఏమన్నాడు? యోబు గారిని తీసుకుందాం. 1:27 వచ్చింది చదవండి. అక్కడ యెహోవా ఇచ్చెను, యెహోవా ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఆ మాట ఖచ్చితంగా కరెక్టా తప్ప? చెప్పాలి. మనం రోజు బైబిల్ చదువుతుంటాం కదా. కొన్ని ఏంటమ్మా? ఏంటది? రాంగ్. ఎందుకంటే రాంగ్? దేవుడు ఇచ్చాడు కానీ తీసుకోవడం, దేవుడికి ఇవ్వడం తెలుసు తప్ప తీసుకోవడం తెలియదు. మరి ఎవరు తీసుకున్నారు? అసలు ఆ యోబు గారికి ఉన్నటువంటి మొత్తం అంతా కూడా నాశనం అయిపోయే కారణం ఏంటి? గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, భూకంపం వచ్చింది, అగ్ని వచ్చింది. అంటే ఈ ప్రకృతిని అంతా కూడా వాడుకున్నది ఎవరు? అక్కడ సైతాన్ గారు వాడుకుని నాశనం చేశాడు. నాశనానికి కర్త ఎవరు? చాలా మంది సాక్ష్యం చెప్తారు, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఈ జ్వరం నాకు ఎందుకు వచ్చిందంటే దేవుడు నాకేదో ఏంటంటే మంచిగా బుద్ధి చెప్తాకంట. అంటే నీకు బుద్ధి చెప్పాలంటే దేవుడు జ్వరాల్లో వాడుకుని ప్లీజ్ నా పిల్లలు కొంచెం బుద్ధి చెప్పమంటారా? ఏమా ఆ రోడ్డే పోయి లారీ రోడ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నా కొడుకు కాలేజీ చెక్కించి కాలేజీ కొట్టేసి నా కొడుకు బుద్ధి వస్తుందని ఏ తండ్రి అంటాడా? మరి అలాగే ఉంది మీరు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా. కాలేజీ పోయినా కూడా దేవుడు నాకు ఏదో పాటలు నేర్పించి నాకే కాలేజీ కొట్టాడు. ఇది కదా యోగు అన్న మాటలాగా ఉన్నదన్నమాట. యోగాన్ని నేను తిడతలేదు, యోగు గారు యేసు ప్రభు తెలియదు కాబట్టి, అప్పుడు అంత ఆయనకి ఈ విషయాలన్నీ తెలియదు కాబట్టి కొంచెం అటు ఇటుగా మాట్లాడాడు. కానీ విశ్వాసం మాత్రం దేవుని మీద ఉన్నది. ఏదో తెలిసి తెలియనటువంటి కొన్ని మాటలు ఉంటుంటాయి ఎవరినైనా. కాబట్టి యోగు గారు ఫస్ట్ మాట మంచిగానే అన్నాడు. ఫస్ట్ స్టెప్ బాగా వేస్తారు అందరూ కూడా. అందుకే నీ మీద తప్పు ఒకటి మోపబడుతున్నది. ఏంటది? ఆ మొదట వేసినటువంటి అడుగు, ఆ ఉత్సాహం, ఆనందం ఏమైపోయింది రెండో అడుగులకి. మొదటి సాక్ష్యం చాలా బాగా చెప్తారు కొంతమంది, అంతే మళ్ళీ కనపడకుండా కూడా ఇక మళ్ళీ వాళ్ళ జీవితంలో సాక్ష్యం ఉండదు. సాక్ష్యం ఏంటి అంటే నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, ఇంక మళ్ళీ ఇంకెక్కడ ఉండదు అనమాట, అడ్రస్ ఉండదు. దయచేసి గమనించాలి. ఇక్కడ యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను. బాగానే ఉంది, ఆగిపోతే బాగుండేది, ఆగలేదని సాగిపోతున్నాడు కదా. యెహోవా తీసుకునేను, యెహోవా తీసుకోలేదు. అక్కడ దేవుడికి ఇవ్వటం తెలుసు తప్ప తీసుకోవడం తెలియదు. అక్కడ దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త, అబద్ధానికి జనకుడు ఎవరంటే సాతానుడు. అర్థమవుతుందా? మీ జీవితంలో ఏదైనా నష్టం జరిగిందా? మీ జీవితంలో ఏదైనా కష్టం జరిగిందా? మీ జీవితంలో అలాగని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు చాలా మంది తెలిసే ఉంటది. ఇప్పుడు ఇలా చీరలు అన్న కూడా వచ్చారు. దివ్య తేజ గారికి ఒక చీర నచ్చింది బాగా. ఇంటి దగ్గర ఎవ్వరు లేరు, వాళ్ళ హస్బెండ్ దగ్గర కూడా లేదు. ఈవిడ దగ్గర ఉన్న ఏమో 3,000 రూపాయలు. ఆ చీర ఏమాడు 10,000 రూపాయలు చెప్పాడు. ఫైనల్ 5,000కి నీకు ఇస్తానన్నాడు. బాగా టెంప్ట్ అయిపోయింది. ఏమి ఎలాగైనా కొనేసుకోవాలి అనుకుంది. వాడేమో ఎమర్జెంట్ గా ఇప్పుడు 5,000 ఇచ్చేసి అయిపోతా చీర. అప్పుడు ఏం చేసింది? పక్కింటి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళింది. అమ్మ ఒక 1,000 రూపాయలు ఇస్తావా? ఇచ్చింది. ఈ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక 1,000 రూపాయలు. ఇలాగా ఈ 3,000 కాస్త 5,000 చేసి చీర కొనుక్కున్నారు అనమాట. తెల్లవారితే ఫంక్షన్ ఉన్నది, మంచిగా రెడీ అయ్యి ఇలా బయటకు వచ్చేసరికి ఆ పక్క నుంచి ఆవిడ పిలుస్తుంది, ఏది నా వెయ్యేది
ఈ పక్క నుంచి పిలుస్తుంది, ఏది నా వేయాలి దేవా నాకేంటి శోధన అని ఏం చేస్తుంది ఇప్పుడు ఈవిడ? దేవుడికి ప్రార్థన చేస్తుంది. అంటే ఇప్పుడు ఇందులో దేవుడిచ్చిన శోధన ఇది, పోనీ సైతాన్ గారు తీసుకొచ్చాడా అంటే అక్కడ దేవుడికి సంబంధం లేదు, సైతాన్ గారికి కూడా సంబంధం లేదు. మరి ఎలాగొచ్చింది? ఆవిడ టెంప్ట్ అయ్యి ఆమె యొక్క మనసును కంట్రోల్ చేసుకోలేక, లేకపోతే ఏదో ఆశ పుట్టి ఇది ఏంటి కొంచెం ఆలోచించేద్దామని లేకుండా దాన్ని ఎలాగైనా సరే తీసుకోవాలని ఉద్దేశం ఇరుక్కుపోయి సాతాను గడు నన్ను ఇరికించాడు. నిజంగా సాతాను గడు కూడా ఏ సంబంధం లేదు ఇది. పోనీ దేవుడు అని చెప్పాడు, అమ్మ నువ్వు కొనుక్కో, మీ ఆయన వచ్చాక నేను ఇప్పిందాలి, వాళ్ళ అప్పులను తీర్పిందాలి అని చెప్పాడా? అది లేదు. కాబట్టి ఈ విధంగా కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం చేసి తీసుకున్న సొంత నిర్ణయాలకి దేవుళ్ళో సాతాన్నో బలి చేస్తుంటాం. సరే, ఇక్కడ యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళాడు. వాక్యం మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అంటే ప్రార్థన చేసినప్పుడు మీరు ఎలా చేస్తారంటే వేషధారుల వలె కాకుండా రహస్యమందు చూస్తున్న మీ తండ్రికి సరైన మాటలతో సరైన విధంగా ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు ఇది అర్థం కాలేదనుకోండి, అందరూ ఏం ప్రార్థన చేస్తారు? యోబు గారు ఏమైనా ప్రార్థన చేస్తారంటే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళాడు. ఏం చనిపోయినా, ఎవరు ఏదైపోయినా, ఇంట్లో ఏది కోల్పోయినా, సడన్ గా సెల్ ఫోన్ కింద పడి పగిలిపోయినా కూడా యెహోవా తీసుకున్నాడు. సెల్ ఫోన్ దేవుడు తీసుకుని ఏం చేస్తాడు? చాలా చోట్ల చాలా మంది మాటలు వింటుంటారన్నమాట. వాళ్ళ జీవితం ఏది అయినా సరే యెహోవా తీసుకొని, నువ్వు దేవుడు ఎప్పుడు ఏది కూడా నీకు అన్యాయం చేయడు, నీకు ఏ విధమైనటువంటి హాని చేయడు. దేవుడు ఎవరంటాడు? యెహోవా అందరికీ లేదన్న ఒక అందరికి కాదండి, కొందరికి ఉపకారం చేస్తాడు, కొందరికే మంచి చేస్తాడు, అలాంటి వాళ్ళకి దేవుడు మేము చేస్తాడు, మా అలాంటి వాళ్ళు పట్టించుకోడు. ఇందాక బస్సులో ఒక సభ ఫోన్ చేస్తాను, అన్న నేను దేవుడి కొరకు ఎంతో త్యాగపూరితంగా జీవిస్తున్నాను, ప్రత్యేకంగా జీవిస్తున్నాను, కానీ నన్ను ఏమన్నారు తెలుసు? అందరూ చాలా చాలా నిందలేస్తున్నారు, అవమానిస్తున్నారు, బాధ పెడతా ఉన్నారు. కానీ ఇంత జీవితం జీవిస్తున్నా వాళ్ళు అన్ని తప్పులు చేస్తారు, వాళ్ళు అన్ని ఇలా చేస్తారు. అసలు దేవుడు అంటే తెలియదు. అనుకున్న సమయానికి పెళ్ళి అయిపోతుంది, అనుకున్న సమయానికి పిల్లలు పుట్టేస్తున్నారు, అనుకున్న సమయానికి ఉద్యోగం వచ్చేస్తుంది, అన్ని అనుకోస్తున్నాయి. నేనేమో ఎప్పుడు ప్రార్థన, కన్నీళ్లు, బట్టలు తడిసిపోతున్నాయి, ఇవన్నీ అయిపోతున్నాయి, కానీ నాలో ఏ మార్పు రావట్లేదు, నా జీవితంలో ఏ మేలు పొందట్లేదు కదా. చాలా మంది ఉంటారు ఇక్కడ, అందరూ కూడా అటువంటి స్థితిలో. మీరు గమనించాలి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రభువును బట్టి సంతోషించుము అప్పుడు నీ హృదయవాంఛలు తీరుతాయంట. ఇక్కడ చాలా బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి రాలేదు అన్న బాధ కంటే ఎదటవాడికి వచ్చిందనేటువంటి బాధ చాలా ఎక్కువ అనమాట. అందరికి కూడా వీళ్ళకి ఇల్లు లేదు అనేటువంటి బాధ కంటే వీడు ఎండలో నుంచున్నా పర్లేదు, వర్షంలో తడిచినా పర్లేదు, కానీ అవతల వాడు ఆ ఇంటిలో హాయిగా ఉన్నాడంటే ఎంత బాధో. మీరు అనుకుంటారు నడిచి వెళ్ళి వాళ్ళు అందరూ అయ్యో జాలి పడతారా? కార్లు వెళ్ళి వాళ్ళు ఎంతలా తిట్టుకుంటో తెలుసా? మీరు చూసారు ఎప్పుడన్నా? మీరు కూడా తిట్టుకునే ఉంటారు. ఆడు చూడు అడ్డంగా సంపాదించేసాడు, కారు, ఇల్లు కాదు ఇల్లులు, ఎలాగ ఎదిగిపోయాడంటే వాళ్ళు ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ఆడు ఇంకా రోడ్డు మీద చెప్పి లేకుండా నడుచుకుంటూ వెళ్తారు అనమాట. మీరు గమనించాలి, మనిషి ఎప్పుడు రిచ్ అవుతాడంటే మనసు రిచ్ అయినప్పుడు. జాయిస్ మేరీ గారు ఒక మాట చెప్తున్నాడు ఎప్పుడు కూడా, ఏంటంట, మనసు వెళ్ళిన చోటకే మనిషి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళు రిచ్ అయ్యారంటే కారణం ఏంటి? వాళ్ళ మనసు రిచ్ కాబట్టి. అర్థమవుతుందా? వాళ్ళ మనసు రిచ్ గా థింక్ చేసింది కాబట్టి వాళ్ళు రిచ్ అయ్యారు. వాళ్ళ మనసు మంచిగా ఆలోచించింది కాబట్టి అన్ని కూడా మంచిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నీ మనసు అంతా ఏంటి? అక్కడ దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడంట, కయ్యను అర్పణ అంగీకరించలేదు. కారణం ఏంటి? కయ్యను మనసు మలినంగా ఉంది కాబట్టి అతను అంగీకరించబడలేదు, అతని చింది కూడా అంగీకరించబడలేదు. కాబట్టి ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలని మత్తయి సువార్త 6వ చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఇలా చేయాలి బాబు. కొంతమంది బహిరంగంగా చేస్తారు, గొప్పగా చేస్తారు, అందరూ చెప్పుకోవాలని చేస్తుంటారు, కొంతమంది దాన ధర్మాలు చేస్తుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన చలివేంద్రం పెట్టించాడు. చలివేంద్రం మజ్జిగ ఖర్చు ఎంత? చాలా తక్కువ. కుండ నిండా వాటర్ వేశారు, దాంట్లో మజ్జిగ ప్యాకెట్ వేశారు. కానీ ఆ కుండకి వెనకాల ఎంత ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ ఖరీదు ఎంత? 700 రూపాయలు. మీరు గమనించాలి. అంటే ఇది దేని కొరకు చేస్తున్నట్టు ఎంతగాని నిజంగా 700 రూపాయలు మజ్జిగ కొట్టే ఎంత చిక్కుకుంటుంది. కొండ మజ్జిగ అవుతుంది కదా. పెట్టిందేమో ఒక ప్యాకెట్, ఆ కుండ, దాని వెనకాలేమో ఫ్లెక్సీ అనమాట. ఏమిటి? చలివేంద్ర దాత అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టి ఫోటో పెట్టి అంతా చేసుకుంటే జనాలు ఏమనుకుంటారు? ఎంత మంచి మనసు, ఎంత గ్రేటు. దేవుడు చెప్తున్నాడు, మనుషులు దయ సంపాదించకొని కోరుచున్నారా, దేవుడు దయ సంపాదించకొని కోరుచున్నారా? కాబట్టి మనుషులు మెప్పించేటువంటి వాడు దేవుడు మెప్పించలేడు, దేవుడు మెప్పించేటువంటి వాడు మనుషులు కూడా మెప్పించగలుగుతాడు. హల్లెలూయా. వింటున్నారా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం, కానీ ఐశ్వర్యం యెహోవా నీ దగ్గర తీసుకురాలని కూడా. వింటున్నారా? దేవుని ద్వారా నీ పేదరికం పోవచ్చు, కానీ
ఐశ్వర్యం ద్వారా నువ్వు దేవుని ఎప్పటికీ సంపాదించలేవు. కాబట్టి అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత ఒక ఆయన అంటాడు, జీవితం అంతా చాలా అద్భుతంగా అనుభవించేశాడు, అతని జీవితం చాలా చివరికి వచ్చేసిన తర్వాత ఏమంటాడంటే మహాజ్ఞానం అంటాడు. చివరికి వచ్చేసరికి అంతా కూడా పోగొట్టుకున్నాడు, బుద్ధి మాంద్యం అయిపోయింది అంటాడు. ఆయన ఏమంటాడంటే చూద్దాం, ప్రసంగి గ్రంథం 1:2 ఒక మాట అంటూ ఉన్నాడు ఆయన. చదవాలి స్పీడ్గా చదవాలి. ప్రసంగి గ్రంథం 1:2 మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థము వ్యర్థము అని చెప్పి ప్రసంగి చెప్తున్నాడంట. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. కరెక్టేనా ఏమా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏం చెప్తున్నాడంటే వ్యర్థము 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 సమస్తము కూడా వ్యర్థమే. నిజమేనా? చెప్పాలి. కరెక్టేనా ఏమా? కరెక్టేనా? చెప్పాలి. సరే, ఆదికాండం 1:37 చదవండి. ఆదికాండం 1:31. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలమ్మా. ఇక్కడేమో ఇప్పుడు సొలొమోను గారు ఉన్నారు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, అసలు ఏది మంచి లేదు, అంతా చెడ్డది అన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడంటే అంతా చూసాడంట, సృష్టిలో ప్రతిదీ చూసాడంట, చేసిన అంతా చూసేమన్నాడు. మరి ఏది కరెక్ట్ అంటారు ఇప్పుడు? ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అమ్మా? ఎందుకని కరెక్ట్? ఆదికాండం 1:37 కరెక్ట్ అన్నారు. ఎందుకని కరెక్ట్? మరి ఇదేంటిది? సొలొమోను గారి ద్వారా రాయించారు కదా మాట. ఏంటమ్మా? నేను అందుకే చెప్పాను ఇందాక, వాక్యం అంటే బైబిల్ ఏముంటది? దేవుడు మాట్లాడింది ఉంటది, మనిషి మాట్లాడింది ఉంటది, సైతాన్ గారు మాట్లాడింది ఉంటది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి దానిలో నుంచి నువ్వు ఏది మనిషి, ఏది దేవుడు, ఏది మంచి, ఏది చెడు, దీన్ని ఏమంటారు? ఇంగిత జ్ఞానం. ఎలా మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? తిట్టారు ఎప్పుడైనా ఎవరన్నా మీరు? బాగా వాడతారు కానీ దానికి అర్థం అదనమాట. అంటే ఆ మాత్రం మంచి చెడులు గ్రహించేటువంటి బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పి మా అమ్మగారు అయితే ఎలా తిట్టిదంటే చిన్నప్పుడు, వచనం లేనోడా లేదనమాట. తెలుసా ఈ మాట? ఎప్పుడన్నా వాడరేమో ఎవరో కూడా. వచనం లేనోడు అంటే గందరగోళం అని. ఇప్పుడు అధ్యాయంలో వచనం లేవనుకోండి ఎట్లా ఉంటది? బైబిల్ అంతా ఉన్నది కానీ అధ్యాయం తప్ప వచనం లేవనుకోండి ఎలా తిట్టింది మనకి? ఏమో మాట గందరగోళం ఉంటది అనమాట. అట్లా తిట్టింది మా అమ్మ అన్నప్పుడు. అంటే వీటికి బుర్ర పని చేయదు, వీటికి ఏది ఎక్కడ ఉన్నది ఏమి తెలియదు, వీటికి వచనం లేనాడు అని చెప్పి మా అమ్మ తిట్టింది అనమాట. ఇక్కడ నేను గమనించదగ్గ విషయం ఏంటంటే ఆదికాండం 1:37 ప్రసంగి గ్రంథం 1-2 ఉన్న తేడా నేను గమనించాను అనమాట. ఇందులో ఏది కరెక్ట్? అందరూ ఏమన్నారు? వ్యర్థము. ఎందుకంటే వ్యర్థం, ఉద్యోగ వ్యర్థం, భార్య వ్యర్థం, పిల్లల వ్యర్థం. అది వ్యర్థమైతే భార్య వ్యర్థమా? మరి దేవుడు ఎందుకని వివాహం అనే విషయంలో గలమైంది అన్నాడు? ఏది నమ్ముతాం ఇప్పుడు మనం? కాబట్టి మరి దేవుడు ఎందుకు రాయించాడు? సొలొమోను గారు మాట్లాడినట్టే రాయించాడు. సాతానుడు మాట్లాడినట్లే రాయించాడు. లోతు పాపం చేశాడు, లోతు తప్పుపోయినట్లుగా ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈజ్ గా రాయించాడు. మన దేవుడు అబద్ధం ఆడినటువంటి వాడు సత్యవంతుడు అనమాట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన దేవుడు ఏమన్నాడు? స్టార్టింగ్ లో అంతా మంచిదే, భూమి మీద అనేది చెడ్డ చేయలేదు, అసలు భూమి మీద ఉన్నదంతా కూడా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా చేశారంట. ఒక విషయం మీకు తెలుసా? ఇప్పుడు మనం మంచి ఇంట్లో ఉన్నాము, మన పిల్లల్ని చిన్న గుడిసేసి బయట పెడతారు ఈ తల్లిదండ్రులు ఏమా? మరి ఏం చేస్తారు? వాళ్ళకంటే మంచిది. కులశేఖరన్ గారు వాళ్ళు ఉన్నారు, చక్కటి మంచి ఇల్లు కొనుక్కున్నారు. తర్వాత వాళ్ళ అబ్బాయికి ఆస్తికి చక్కటి గృహం కొనాలని చాలా కాలం ప్రయత్నం చేశారు. ఎలాగైతే మంచి ఇల్లు కొన్నారు. వాళ్ళకంటే చెత్త అయినటువంటి ఇల్లు, పనికిరానటువంటి ఇల్లు అలాంటిది కొన్నారు. వాళ్ళు మంచిది కొన్నారు. అందులో ప్రతి ఇంటీరియర్ కూడా అద్భుతమైనటువంటిది పెట్టారన్నమాట. ఎందుకని? నా బిడ్డలు నాకంటే మంచిగా ఉండాలనుకుంటారు. మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటాను, వీళ్ళు మాత్రం మట్టిలో కూర్చోాలనుకుంటా. సేమ్ భూలోకం అంటే ఎలా ఉంటుందంటే సేమ్ పరలోక నమూనా అంట. అర్థమవుతుంది మీకు అందరికీ? భూలోకం కూడా ఎలా ఉంటుందండి? సేమ్ పరలోకపు యొక్క నమూనానే భూలోకం అంట. కానీ అలా లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది ఆదికాండం 1:1 ఉన్నటువంటి వచ్చిన సృష్టి స్టార్టింగ్ సృష్టి అనుకుంటారు. అది స్టార్టింగ్ కాదు.
స్టార్ట్ అయ్యేది యెషయా గ్రంథంలో ఉంటుంది అనమాట. దేవుడు సృష్టిని అంతా కూడా ఎలా సృష్టించాడంటే అందంగా, ఆకర్షణీయంగా, క్రమంగా, నిరాకారంగా దేవుడు చేయలేదు. దేవుడు చేసేది ఎప్పుడు కూడా అష్టవంకరం తిరిగి ఉండదు. దేవుడు చేసేది ఎప్పుడు కూడా అర్థం పర్థం లేనటువంటిదిగా ఉండదు. దేవుడు చేసేది ఎప్పుడు కూడా పూర్ణంగా, సంపూర్ణంగా, అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటది అనమాట. కాబట్టి ఇక్కడ నోవహు దగ్గర చనిపోయినటువంటి సృష్టి అంతా అదే మొదట అనుకుంటాం మనం. దానికంటే ముందు ఉన్నది అనమాట. ఎప్పుడైతే ఈ సాతానుడు వచ్చాడో ఈ సృష్టిని అంతా కూడా నాశనం చేసేది అనమాట, నిరాకారం చేసి పడేయాడు అనమాట, అంధకారం చేసి పడేయాడు అనమాట. నాకు ఇక్కడ చాలా నచ్చింది ఈ మాట. భూలక్ష్మి గారి ఇంట్లో చెప్పాను ఇది. ఆదికాండం 1:3 ఏమని ఉంటది అక్కడ? 2 భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి ఆకాశములపై. ఆ వచనం అంతా చదివితే ఎలా ఉన్నది మీకు? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి ఉంది. నిరాకారం, శూన్యం, చీకటి. ఒక్కటన్నా మంచి పదం ఉన్నది అందులో? ఒక్కటన్నా అనుకూలమైనటువంటిది ఉన్నదా? చాలా మంది జీవితాలు అలా ఉన్నాయి. ఇప్పుడు నిరాకారం, అసలు మా జీవితానికి ఒక ఆకారం లేదు బ్రదర్. తర్వాత ఏంటి? శూన్యం, మా జీవితంలో ఏది మాదంటూ ఏమీ లేదు. మాకు ఒక తల్లి లేడు, తండ్రి లేడు, భూమి లేదు, ఆస్తి లేదు, ఇల్లు లేదు, తింటాక తిండి లేదు, ఏది కూడా లేదు కదా. చాలా మంది చెప్తుంటారు మా జీవితం అంతా అంధకారమయం, ఇలా ఉన్నదంటారు. మరి ఇలా ఉన్నప్పుడు మీరేం చేయాలి? అంధకారమా పో అని అంధకారంతో మాట్లాడా దేవుడు? శూన్యమా నువ్వు ఫిల్ అవ్వని చెప్పి శూన్యంతో మాట్లాడా దేవుడు? ఏది ప్రతికూల పరిస్థితుల్లో దాంతో దేవుడు మాట్లాడలేదు. అక్కడ ఏం చేశారంటే అంధకారంతో ఆయన పట్టించుకోలేదు, శూన్యంతో ఆమె పట్టించుకోలేదు, నిరాకారంతో ఆయన పట్టించుకోలేదు. కానీ ఏం చేశారంటే వెలుగు కలుగుగాక, దేవుని వాక్యము వెల్లడవుడుతోడనే. వాక్యం అంటే ఏంటి? మాట. ఓన్ వర్డ్ ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ఒక మాట మీ జీవిత గమ్యాన్నే మార్చేస్తుందంట. కాబట్టి నువ్వు రిసీవ్ చేసుకోవాలన్నమాట ఆయన మాటను బట్టి. కానీ లేకపోతే అంటారు కదా, ఏసాన్ గారితో ఒక అతను బస్సులో ట్రావెలింగ్ చేస్తా ఉన్నాడంట. ఏసాన్ గారికి అంటే బస్సు ఇప్పుడు 2 సీట్లు ఉంటారు కదా, ఏసాన్ గారి పక్కనే కూర్చున్నాడంట. ఆయన ఏసాన్ గారు ఇంతున్నాడంట, ఆయన ఇంతున్నాడంట. ఎలాగైతే ఇరిగిరి కూర్చున్నాడంట. కొంచెం దూరం వెళ్ళే తర్వాత సూర్యాపేట అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం చేయాలంట, ఆయన ఇంత బ్యాగ్ ఉన్నదంట కింద, ఆ బ్యాగ్ లో చేపెట్టి ఇలా తీసాడంట. ఇంత జీడిపప్పు, ఇంత బాదం పప్పు ఇవన్నీ తీసుకుని తింటావా అన్నాడంట ఏసాన్ గారు. నాకు తిండా అన్నాడు. పర్లేదు తిను అన్నాడంట. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే సంథింగ్ ఎవరో వచ్చి ఆయన ఏదో అన్నారంట. చాలా కోపం వచ్చిందంట. లేచి నేను మునుపటి మనిషినికి నైనట్లయితే ఈ పాటికి నీ డెడ్ బాడీ ఉండేది ఇక్కడ. నేనప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి ఆ వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు నా జీవితం మార్చబడింది, నేను నూతన వ్యక్తిగా మార్చబడ్డాను. కాబట్టి ఇటువంటి పరిస్థితి నాకు ఎదురైనా నేను సహించగలుగుతున్నాను, నేను ఓపికతో ఉన్నాను అని చెప్పాడంట. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకముందే కోపం, నమ్ముకున్న తర్వాత అదే కోపం. రొట్టె ద్రాక్షారసం తీసుకోకముందేమో కన్నీళ్ళు, రొట్టె ద్రాక్షారసం తీసుకుని బయటకు వెళ్ళిన తర్వాత ఏమో తెలుసు కదా మీకు అందరూ ఏం చేస్తారన్న. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితం ఎలా ఉండాలంటే చూపులో, మాటలో, ప్రవర్తనలో ఖచ్చితంగా ఎవరో ఒకరిని ప్రభావితం చేయాలంటారు. మొన్న మేము పిడిదిరాళ్ళు మీటింగ్ ముగించుకుని వస్తా ఉన్నాం. బాబుల పిడిదిరాళ్ళు వెళ్ళేమో అక్కడ ఉన్నది, మేము వచ్చినట్టు ఏమో ఇలా ఉన్నది. చిన్న సందు ఇట్లా వెళ్ళాలన్నమాట మేము వెళ్ళవలసిన దారి. సరిగ్గా అక్కడే ఇంకో ఆటో పెట్టి టమాటా సలాం అమ్ముతున్నాడు. ఇద్దరు ఆటోలు ఒకళ్ళు చూసుకున్నారనమాట. ఏం మాట్లాడుకోలేదు. అతను ఏమన్నాడంటే ఇలా అన్నాడు, ఇతను ఏమన్నాడంటే ఇలా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలా వెళ్తావు అని అతను అడిగాడు అనమాట. ఇతను ఏమన్నాడంటే నేను ఇలా వెళ్తాను అన్నాడు. అంతే అంతే నీ బండి వెనకది, నువ్వు వెనకపో, ఏమనలేదు. ఎప్పుడైతే ఈయన వెళ్ళవలసిన దారిలో చెప్పాడంతే, నువ్వు వెనకపో, వెనకది బండి అనలేదు అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. చాలా చిన్న సంగతి, చిన్న విషయమే. తర్వాత నన్ను శ్రావణ అడిగిందన్నమాట, ఏమన్నా అబ్జర్వ్ చేసావు అక్కడ ఏం జరిగిందో అంటే ఇది ఇలా ఇలా జరిగింది. వాళ్ళు కాన్వర్సేషన్ జస్ట్ కళ్ళతోటే ఆ సైకిల్ చేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే ఆ యొక్క వ్యక్తి వెనక్కి వచ్చేసాడు, ఈ వ్యక్తి ఏమో ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు అన్నది ఏంటంటే మంచి ప్రకటించాడు. దేవుడు ఎప్పుడు కూడా మంచి మాట్లాడుతూ ఉన్నాడు, మంచినే ఇస్తాడు. దేవుడు శాంతి సమాధానాలకు కర్త. ఏమా
అశాంతి మన జీవితంలో ఉంటుంది, మన కుటుంబంలో ఉంటుంది. మనం అనుకుంటుంటున్నాం ఈ అశాంతిని దేవుడు ఇచ్చాడు. నో, నెవర్, ఎప్పటికీ దేవుడు అలాగే ఇవ్వడు. కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేశారంటే చిన్న చిన్న సైకిల్ తోటి వాళ్ళు ఎవరు తగ్గాలో తగ్గరు, ఎవరు వెళ్ళాలో వెళ్ళిపోరు. అలాగే దేవుడు ఇచ్చేటువంటి కొన్ని సూచనలు, కొన్ని యొక్క మనకి ఇవి ఉంటాయన్నమాట. అవన్నీ మనం గ్రహించినప్పుడు మన జీవితంలో చక్కగా ముందుకెళ్ళగలుగుతాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ దావీదు గారు పొరపాటును గ్రహించాడంట, బాధపడుతూ ఉన్నాడంట పరలోక రాజ్యంలో. అయ్యో, నేను దేవుని ఇంకా మహింపరిస్తే బాగుండేది, దేవుని ఇంకా గణపరిస్తే బాగుండేది, దేవుని యొక్క మరి ఆ యొక్క గొప్ప కార్యాలను, దేవుని యొక్క శక్తిని గురించి నేను ఇంకా వర్ణించుంటే బాగుండేది. అనవసరంగా నా శ్రమలు, నా ఇబ్బందులు, నా బాధలు వీటిని హైలైట్ చేస్తూనే మాట్లాడనే, అనవసరంగా నేను దేవుణ్ణి స్తుతించలేకపోయినే అని చెప్పి ఆయన బాధపడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పౌలు గారికి కూడా చాలా శ్రమలు వచ్చాయండి. దశాబ్దాల తరం పడ్డాడు, దశాబ్దాల తరబడి కొట్టబడ్డాడు, దశాబ్దాల తరబడి నిందించబడ్డాడు. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు అనుభవించిన తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటి ఆ మాట అని మనం చదివినట్లయితే, క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ చాలు. ఏంటంటే క్షణమాత్రం ఉండేటువంటి, ఏంటి దశాబ్దాల తరబడి ఆయన శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు. కానీ ఏమంటాడంటే క్షణమాత్రం. ఒక చోట ఉంటుంది, మన జీవితం అంట నీటి బుడగ లాంటిదంట, క్షణమాత్రం ఉండేటువంటి నీటి బుడగ లాంటిదంట. దీనికోసమే మనం తాపత్రయపడుతుంటాం, దీనికోసమే మనం ఆలోచన చేస్తుంటాం, దీనికోసమే మన జీవితం అంతా కూడా ప్రయాసపడుతుంటుంటాం. కానీ దేవుడి కొరకు మనం ప్రయాసపడేది ఎంతకాలం అండి? ఎంత సమయం ఉంటుంది? చాలా తక్కువ సమయం. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మీరంతా గ్రహించాలని, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు గారు ఎలాగన్నారు, లేకపోతే యోబు గారు ఎలాగన్నారు. కాబట్టి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, దేవునికే మహిమ. తీసుకుంటే మహిమ ఏంటి? మీ బిడ్డ ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది? మీకు మంచిగా సంతోషంగా ఉంటారా ఏమా? కాబట్టి నువ్వు ఏదైనా కోల్పోతే నీతో పాటు వేసే బాధపడతాడు. ముంగండి శాంతారావు గారు అని ఒక ఆయనది ఒకసారి నేను ఒక సాక్ష్యం విన్నానన్నమాట. ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత కూడా అంటే సంపూర్ణ మారుమనసు లేకుండా సిగరెట్లు కాల్చుతున్నటువంటి వాడు అంట. ఆయన ఒకసారి సిగరెట్ కాలుస్తుంటుంటే ఆ పక్కనే యేసుక్రీస్తు ప్రభువు కూర్చుని దగ్గుతూ ఉన్నాడంట, ఆ పొగను పీల్చలేక. వెంటనే ఆయనకి గుండె జల్లు మనది, అరే నా దేవుడు నా పక్కనే ఉన్నాడా, నేను ఇంత తప్పు చేస్తాను కూడా అని చెప్పి అదే లాస్ట్ డే అంట ఆయన సిగరెట్ కాల్చడం మానేహాడంట. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది అనుకుంటుంటారు నేను మంచిగా ఉంటేనే దేవుడు నాతోటి ఉంటాడు, నేను మంచి పని చేస్తేనే దేవుడు నాతో ఉంటాడు, మంచి వాళ్ళకే దేవుడు కనిపిస్తాడు అనుకుంటుంటారు. దేవుడు ఏం మాట చదివిస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, అంతేగాని విజయవాడ ప్రజలారా లేకపోతే గుణదాల ప్రజలారా మీరు మాత్రమే నా ఎద్దకు రండి అన్నడా? యేసుక్రీస్తు అందరికీ, యేసుక్రీస్తు కొందరికే ప్రభువా, యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. కాబట్టి యూనివర్సల్ గాడ్ అన్నమాట దేవుడు, మన అందరికీ దేవుడు ఆయన. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు ఆయన. మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో, మీ సిచ్యువేషన్ ఎలా ఉన్నదో, మరి వాక్యాన్ని దయచేసి రాంగ్ గా మీరు అర్థం చేసుకుని, ఓ ఇది దేవుడు ఎలా చెప్పాడు అని అనుకోకండి. వ్యర్థం అన్నది ఎవరు అంటే, ఇప్పుడు వ్యర్థమా? భూమి మీద ఏమైనా వ్యర్థంగా చేశాడు దేవుడు? భూమి మీద మనిషిని వ్యర్థంగా చేశాడు దేవుడు? నో. భూమి మీద ఉన్న ఏ మనిషికి ఉన్నటువంటి థంబ్ ప్రింట్, ఈ ఫింగర్ ప్రింట్ అంటారు కదా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఇద్దరు మనుషులకి మ్యాచ్ అవ్వలేదండి థంబ్ ప్రింట్స్. అందుకనే దొంగలకు థంబ్ ప్రింట్స్ ఇస్తారనమాట. ఎందుకంటే వీడికి తప్ప ఇంకొకటికి ఇవ్వకుండా ఆ థంబ్ ప్రింట్స్ అనేటువంటివి, అందుకని ఈ థంబ్ ప్రింట్స్ తీసుకుంటారు అనమాట. అంటే ఒక వేలిలో ఉన్నటువంటి వేలి ముద్ర లాంటి గీతలనే దేవుడు అంత ప్రత్యేకంగా చేస్తే వ్యర్థంగా చేశాడంట ఇదంతా. చూసారా, మహాజ్ఞానం ఒకటాకి. కానీ ఆయన జీవితం మీద విరక్తి చెందేసి చివరి దశ కొద్దులకి ఏమంటాడంటే వ్యర్థం అంత అనిపించేసిన తర్వాత. కాబట్టి ఈ రోజున ఎప్పటికీ కూడా దేవుడిని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. దేవుడు చేసింది ఏది కూడా వ్యర్థంగా ఉండదు, అంత కూడా అద్భుతంగా ఉంటది, ఆశ్చర్యంగా ఉంటది. నువ్వు అర్థం చేసుకోక అది అందరం ద్రాక్ష పళ్ళు అంట, ట్రై చేస్తే పుల్లగున్నాయి ఎందుకు అంటారంట, అందితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి అనుకుంటుంటారు. కాబట్టి మనలో చాలా మంది ఏం చేస్తారు, ట్రై చేస్తారు ముందర జాబు వస్తే మాత్రం అంత మించినటువంటి జాబు లేదు అంటుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నీకు మంచిది దక్కిందంటే మంచిది, దక్కకపోతే చెడ్డదని ఎప్పుడు డిసైడ్ చేయకండి. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించిన కాక బలపరచబడ్డారా? కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఎవరు రాశారు, ఈ మాట ఎవరు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, దీని యొక్క అసలు రూపం ఏంటి అని తెలుసుకోలేనప్పుడు ఖచ్చితంగా మనం మోసపోతాం అన్నమాట.
ఇంతకాలం చాలా మంది ఇలాగ ప్రార్థన చేస్తారు, ఏది పోయినా కూడా యెహోవా తీసుకునేను. ఇది రాంగ్ రైటా? రాంగ్ అనమాట. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏది సరైనదో, ఏది యుక్తమైనదో, ఏది యోగ్యమైనదో పరిశీలన చేసి తెలుసుకోవాలంట. అటువంటి భాగ్యం ఈ మాటల నుంచి వారందరికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును కాక. ఆమేన్.